నేటి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల వైఎస్ఆర్ నగర్ టైలర్ కాలనీలో మౌలిక సౌకర్యాల కొరత. వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జగన్ కు హిందూ సంప్రదాయాలంటే లెక్కలేదా అంటూ వ్యాఖ్యలు. తమిళనాడులో ఉగ్రకుట్ర భగ్నం. పాక్ ఉగ్ర సంస్థల కోసం కంటెంట్. 6 అరెస్ట్. బొగ్గల శ్రీనివాస్ హత్య కేసు ఛేదన. కారు ప్రమాదం కాదు, హత్య. మమతా నుంచి బీజేపీ ఎంపిక బంగా విభూషణ్ అవార్డు. రాజకీయాలకు అతీతంగా అరుదైన గౌరవం. జూబ్లీహిల్స్ లోని హీరో బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం. శ్రీశైలంలో వీఐపీ కాటేజీలో అగ్ని ప్రమాదం. ఏసీ పేలి మంటలు. భక్తుల్లో భయాందోళన. సిపిఎస్ రద్దు కోరుతూ సాగర సంగ్రామ దీక్ష. ఇళ్ల మధ్యలో బార్ ఏర్పాటు. స్థానికుల నిరసన. వినుకొండ ఆసుపత్రి అభివృద్ధి. సీఎం సందర్శన. పాచిపోయిన తందూరి రోటీలు. హోటల్ వద్ద ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల వైఎస్ఆర్ నగర్ టైలర్ కాలనీలో మౌలిక సౌకర్యాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇప్పుడు ఎక్కడికి పోతుంది రోడ్డు? అదో మళ్ళీ ఆడ అడ్డ రోడ్డు ఉంది. మనం కూర్చునే కాడ నుండి చక్కగా రోడ్డుకి ఎక్కుతారు. రోడ్డు ఉంది, మళ్ళీ రోడ్డుకి ఎక్కుతారు. మీరు అధికారులు వచ్చినప్పుడు అడగాలి కదా, అడగలేదా? టైలర్స్ కాలేదు సార్, 38వ వార్డు. ఇక్కడ మాకు రోడ్లు అవైలబిలిటీ సరిగా లేదు సార్. స్ట్రీట్ లైట్లు సరిగా వాడట్లే. చాలా అధ్వానంగా ఉంది. పాములు చేరుతున్నాయి. చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్. మొన్న వర్షాకాలం అయితే మోకాళ్ళు నీళ్ళు ఇళ్ల ముందర పడినాయి. డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. దోమలు ఎక్కువైపోయినాయి. అసలు అక్కడ పొగ కొడుతుంటారు, ఇక్కడ పొగ కొట్టే కూడా లేరు అసలు. ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చాలా మంది కంప్లైంట్ చేసినాము. ఫరూక్ సార్ను కూడా పోయి కలిసి చేసినాము ఇంతకుముందు. మొన్న వర్షాలప్పుడు మొత్తం అక్కడ నీళ్లు జామ్ అయిపోయి ఇక్కడైతే ఇళ్ళ చుట్టూ నీళ్లు నిలబడిపోయినాయి సార్. నీళ్లు కూడా వచ్చినాయి. అది మేమే చేసుకున్నాం. అవి కూడా మేమే క్లీన్ చేయించు సహకరించగలని కోరుతున్నాం సార్. తెలంగాణలో బడి పనికి లేదు. నీళ్లు, బురద, పాములు, కరెంటు లేదు, సమ్మాలు లేవు, తీగలు లేవు. ఎవరన్నా ఒకసారి సమ్మం అంటే ఆ నుంచి లైన్ గుంజుకొని ఇంట్లో బిగించుకున్నాము. ఇంట్లోకి పాములు వస్తున్నాయి. బడి పిల్లల వనికి అయితే బొత్తిగా ఇబ్బంది కదా. బడి పిల్లల వనికి అయితే పట్టుకొని పోవాలి, పిల్లల్ని పట్టుకొని పోవాలి, నడిపించుకొని పోవాలి. అధికారులు చెప్పాలి మీరు ఏమైంది అని. ఒకసారి వచ్చి చెప్పినాం సార్. మేము వచ్చి నీళ్ళలో ఫోటో తీసుకుపోయారు. వచ్చింటే నేను నీళ్ళలో ఫోటో దిగిన, ఇన్ని దిగిన నీళ్ళలో ఫోటో దిగిన. కానీ ఆ సార్లు ఏం చేయలే. శాసన మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూపించడం దారుణమని విమర్శించారు. కలితనే ఈ అంశంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తిరుమల సంప్రదాయం ప్రకారం జగన్ భార్య ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మేము కూడా అక్కడే ఉన్నాము. ఏదైతే భగవంతుడిని తీసుకొని వచ్చేటప్పుడు మనము గాని మన కుటుంబ సభ్యులు గాని ఒక పవిత్రమైన పటాన్ని పట్టుకునేప్పుడు చెప్పులు వేయకుండా మామూలుగా తీసుకొని వస్తాము. అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక కౌన్సిల్లో ఏదైతే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో డైవర్ట్ చేయడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చి ఆ యొక్క పటాలను కూడా చూపిస్తూ ఈ యొక్క కింద చెప్పులతో కొంతమంది, షూస్ తో కొంతమంది వచ్చారు. చేసిన తప్పు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా అన్ని వీడియోలలో చూపిస్తా ఉన్నారు, ప్రతి ఛానల్లో చూపిస్తా ఉన్నారు. మరి ఇన్ని చూపించినా లేదు, మేము ఎలాంటి చెప్పులు వేసుకొని పోలేదు, మేము ఆ పని చేయలేదు, తప్పుడు పని చేయలేదని చెప్పేటువంటి ఈ నీచులకు కళ్ళ ముందర కనపడుతుంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని కూడా తప్పుగా పరిగణిస్తుంటే వాళ్ళు కళ్ళు కట్టినా ఇప్పుడు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే వాళ్ళకు మతి శ్రమించిందా, మతి భ్రమించిందా? మీరు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. వేదికలు ఏమైనా ఉండొచ్చు, నువ్వు వేదికలో చర్చించాల్సినప్పుడు వేదిక మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎక్కడైతే షరతులు ఉన్నాయో దాని మీద మేము ఎప్పుడు కూడా చర్చకు రెడీ అంటున్నాము. రండి, మీరు డెబేట్ పెడదాము, ఛాలెంజ్ చేస్తాము. రమ్మని చెప్పినప్పుడు కూడా లేకుండా తప్పుదో పట్టడానికి వచ్చి కేవలం పోస్ట్ పోన్ చేయడానికి మాత్రమే వీళ్ళు వస్తా ఉన్నారు. తమిళనాడులోని ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. తిరుపూర్లోని 5 ప్రాంతాల్లో నివసిస్తూ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల కోసం కంటెంట్ పోస్ట్ చేస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
nearby it will say photo. And the moon where the Delhi police is. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో చూపించి చేసిన హత్యగా నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని వెల్లడించి 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహం దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండు. తర్వాత కారును కూడా బయటికి తీసిండు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కుసుమంచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కుసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కుసుమంచి, ఎస్ఐ తిరుమలపాలెం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ 4 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, ఇతని బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు జిల్లా, అక్కడనే ఇతనితో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవ రెడ్డి అని చెప్పి తన జూనియర్ సేమ్ కాలేజీలో చదువుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ రెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చిందండి. ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్ కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్ తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ ఖాన్ వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతను 14 నైట్ అంటే 13 నైట్ ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్ లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్ గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్ గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీని అందులో తేయడం జరిగింది. భాషా దివాస్ సందర్భంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ మహారాజ్ కు సీఎం మమతా బెనర్జీ బంగా విభూషణ్ అవార్డు అందజేశారు. ప్రజాసేవకు గుర్తింపుగా ప్రత్యర్థి పార్టీ ఎంపీకి అవార్డు ఇవ్వడం అరుదైన పరిణామంగా నిలిచింది. జూబ్లీహిల్స్ లో హీరో బాలకృష్ణ నివాసం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు పక్క రోడ్లోకి దూసుకెళ్లి కార్లు, బైక్లను ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనాలు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలంలో భక్తులకు ప్రమాదం తప్పింది. ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎస్ ఉద్యోగులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టారు. ఎన్నికల హామీ ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా హాజరైన ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మొదట ఎత్తిగా చేయాలి. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ సాధించేటువంటి ఏదైతే మా అందరూ కలిగి ఉందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ స్టేజ్ గా చెప్తా ఉన్నాను. సిపిఎస్ తో పాటుగా మా అందరం కోరుకుంటున్నటువంటి పేరు కోరుకుంటున్నాను అందరూ ఎక్కువ మంది పిఆర్సీ ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ అనకాపల్లి మండలం తుమ్మపల్లి గాయత్రి నగర్ లో జనావాసాల మధ్య నూతనంగా ఏర్పాటు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలని స్థానికులు ధర్నా చేపట్టారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం వల్ల కుటుంబాలు, మహిళలు, పిల్లలకు ఇబ్బందులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. లక్ష్మి అండి. ఇలా మేము తుంపాల గాయత్రి నగర్ ఇక్కడ మేము కొత్తగా ఇక్కడ సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము. తర్వాత ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. మాకు ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా ఇంటికి ఎదురుగా ఇప్పుడు ఇలా బార్ అండ్ రెస్టారెంట్ వచ్చిందండి. దానివల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది సమస్యగా మారింది. దయచేసి ఈ సమస్యను మీరు కొంచెం ఏదైనా ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం మాత్రం మాకు కావాలి. లేకపోతే మేము ఉండలేము. ఇక్కడ మేము ఒక్కలమే కాదండి, 50 కుటుంబాలు ఉన్నాయి, 2 కాలనీలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ సైట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ పిల్లలతో అందరితో మేము ఇక్కడ ఉన్నాము. పిల్లలు సాయంత్రం అయితే కాలేజ్ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఇక్కడ పశువులున్న చేలు చాలా ఉన్నాయండి. ఊరికి సంబంధించినవి. వాళ్ళు కూడా ఇటు నుంచి వాళ్ళు కూడా రాత్రి 9 అవ్వచ్చు, 8 అవ్వచ్చు వెళ్తా ఉంటారండి, వస్తా ఉంటారండి. చూస్తున్నారు కదా, తెలియలేనిది ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఏవేవో జరుగుతున్నాయంటేనే ఇంట్లో కూర్చొని మాకు ఎంతో భయం పుడుతుంది. అయ్యో అక్కడ ఎలా జరిగిందట, ఇక్కడ ఎలా జరిగిందట అని ఎంతో భయం పుడుతుంది. అలాంటిది మా ఎదురుగా వస్తే మేము ఎలాగుంటాం ఒకసారి ఆలోచించండి. ఆయన మేము పెట్టుకోవద్దని అనలేదు. అది ఎక్కడ ఎలాంటి ప్లేస్ లో ఉండాలో అలాంటి ప్లేస్ లో ఉంటే మాకు ఎలాంటి సమస్య ఉండదు. ఏది ఆపే శక్తి మా దగ్గర లేదు. కాదు మాకు ఇబ్బంది అని చెప్పి మేము ఇలా రావాల్సి వచ్చిందండి చెప్పాలి. వినుకొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. నాడు నేడు పథకం ద్వారా వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలను సీఎం పరిశీలించి వైద్యులు మరియు సిబ్బందితో మాట్లాడి సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయని ట్రామా కేర్ అడుగుతున్నారు. ట్రామా కేర్ టర్న్స్ ఇస్తే 100 బెడ్స్ హాస్పిటల్ టర్న్స్ ఇస్తే ఎక్కడ పెట్టగలుగుతా? అది వేరే సైట్ ఇచ్చారు సార్. కలెక్టర్ 6 acres ఇచ్చారు. అది మంచి సెంటర్ అనేది కూడా ఎన్ఎస్పీ గ్రౌండ్స్ ఎక్కడ చేసాము సార్ ప్రోగ్రామ్, దానికి ఆపోజిట్ సరిపోతుంది సార్. ఓపెన్ రిజిస్ట్రేషన్, ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు వాటర్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా స్కాన్ చేస్తే సరిపోతుంది సార్. ఆటోమేటిక్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పర్సనల్ రికార్డ్ అతని రికార్డ్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా జస్ట్ స్కాన్ చేస్తే సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే లింక్ ఓపెన్ అవుతుంది. మనకి ఆబా యాప్కి వెళ్తాం సార్. ఆబా యాప్కు అతను ఉంటే పాత దాన్ని కూడా రికార్డ్ అంతా వచ్చేస్తుంది సార్. ఆబా యాప్కి వెళ్ళగానే సార్ మన ఆధార్ లింక్ వచ్చేస్తుంది. వచ్చాక లింక్ ఫెసిలిటీ అంటాం సార్. ఈ ఫెసిలిటీలో ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది. హైదరాబాద్ జామాంతపూర్లోని ల్యాండ్ మార్క్ హోటల్లో పాచిపోయిన తందూరి రోటీ వడ్డించడంతో ఉద్రిక్తత నెలకొంది. కస్టమర్ ప్రశ్నించగా యజమాని నిర్లక్ష్యంగా స్పందించడంతో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రోటీ తిని అస్వస్థతకు గురయ్యానని, నిల్వ బిర్యానీ వడ్డిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైదా ఏదో ఉంటుంది. ఇది చెక్
చెప్పి అర్థం చేస్తాను చెప్పి అర్థం చేస్తాను అమ్మ ఒక మాట వీటిని ఖరాబ్ అవుతుంది ఏ జీవితంలో ఏ రోజు కూడా ఖరాబ్ దేవుడిని నేనైతే ఇప్పుడు పెట్టాను ఆశ్రమం ఇప్పటిదాకా ఇంకో అందులో ఎందుకు చెప్పాను అందులో నారదాం చూసారు కదా ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.